Back to news. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత డీజే మూవీ యూనిట్ మీడియాతో మాట్లాడుతుంది. లైవ్ చూద్దాం. మాకంటే కూడా మీ మీద ఉన్న నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. జూన్ 23 సినిమా రిలీజ్ ఉంది. తప్పకుండా జూన్ 23 సినిమా థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పూజ మాట్లాడు. We've made this film with a lot of love and affection. So 2 days more to go. Very excited that you're going to get to see my film. It's been a lot of fun working with Allu Arjun sir and Harish sir on this film. And 25th film of Dil Raju sir. It's a prestige and an honor to do this film. Hope you'll enjoy it. Prasad. ఇక్కడికి వచ్చినటువంటి మా దిల్రాజు, మా అల్లు అర్జున్, హరీష్ శంకర్, పూజ ఈ చిత్ర యూనిట్కి అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. అలాగే దిల్రాజుకి మన అల్లు అర్జున్ గారు ఉన్నట్టు ఈ సినిమా దిల్రాజు గారి కోసం ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అయి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు ప్రతి స్టార్టింగ్ నుంచి నాకు తెలిసిన దిల్రాజు నుంచి సినిమా రిలీజ్ అంటే ఖచ్చితంగా 20-25 మందితో మన వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి తలనేలా ఇచ్చుకొని ఎంతో ఇన్ని 25 సినిమాలు కాదు, దాని ముందు సినిమాలు ఉన్నా కూడా మన వెంకటేశ్వర స్వామి అంటే అంత నమ్మకం, అంత భక్తి. ఈరోజు దేవుడు ఒక చిన్న ఇది పెట్టిన ఆయన్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్లేదానికోసమైనటువంటి ఒక శక్తి ఆ వెంకటేశ్వర స్వామికి ఆయన ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఎంతో నమ్మకంలో వాళ్ళ ఊళ్ళో పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి కట్టి మన తిరుపతి మార్గ బ్రహ్మోత్సవాలు చేస్తున్నటువంటి ఒక నిబద్ధత, నిష్ట ఎంతో మంది చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఒక టెంపుల్ కట్టి దాన్ని ఒక పద్ధతిగా జరపడం అనేది ఆ భగవంతుడి యొక్క నిశ్చయం, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటేనే అందరూ చేయగలరు. అది ఖచ్చితంగా దిల్రాజు గారికి ఖచ్చితంగా మా అన్నీ అన్నట్టు ఇది ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అయి ఖచ్చితంగా ఆయన బ్యానర్లో ఒక ప్రెస్టీజియస్ సినిమా అయి బన్నీ గోడ్ బ్యానర్లో 3వ సినిమా ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ హిట్. ఈ చిత్రాన్ని పనిచేసిన టెక్నీషియన్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వేళ ఉండాలని ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన హీరో అల్లు అర్జున్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారు, అలాగే తిరుపతి దేవస్థానంలో మెంబర్స్, మాకు హెల్ప్ చేసిన పోలీస్ పబ్లిక్, కొంచెం వస్తువుల పబ్లిక్ అందరికీ కూడా అపాలజైజ్. అలాగే థ్యాంక్ ఎవ్రీబడి. ఇంత బాగా దర్శనం జరిగింది లేకపోతున్నారు, దానికి కారణమైన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నోటి సినిమా రిలీజ్ అవుతుంది జూన్ 23. ఎప్పటి నుంచో ఈ డేట్ గురించి ఎదురు చూస్తున్నాం. ఎప్పటికీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అండ్ ఇంత బాగా తిరుపతిలో ఇంత మంచి అరేంజ్మెంట్ చేసిన ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అంటే ఈ టైంలో నేను ఎక్కువ మాట్లాడటం సినిమా ఎక్కువ మాట్లాడలేదు. ఏదో తప్ప మీ సినిమా నచ్చాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదండి, ఆల్రెడీ అడిగారు, తీసేసాము, సెన్సార్ అయిపోయింది. నిన్న ప్రెస్ నోట్ కూడా ఇచ్చేసాము. థ్యాంక్ యూ సార్. నిన్న ఏమి ఇచ్చామో నేను టీవీలో ప్రోగ్రామ్ వచ్చింది, మీరు చూడంటున్నారు. బహుశా లిరిక్స్ మార్చామన్న సంగతి మొత్తం అన్ని ఛానల్స్లో అన్ని ప్రెస్లో వచ్చింది. మరి మీరు ఏ ఛానల్లో ఏ ప్రెస్లో తెలియదు, ఒకసారి చూడండి. ఖచ్చితంగా మార్చలేదు. సినిమా బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు పెట్టిన పదాలు మార్చాము. ఈ సినిమాకి ఏ ప్రీమియర్ షో లేదు, డబ్బులు చాలా తెలుగులో చూడాలి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. విశాఖ జిల్లా కసింకోట ఎలక్ట్రికల్ ఏడీ సురేష్ ఇంట్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. పెదగంట్యాడ ఉడా కాలనీలో శ్రీవత్స భవన్లో నివాసం ఉంటున్న సురేష్ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విలువైన డాక్యుమెంట్లతో పాటు 3 కార్లు 2 బైక్లు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. 10 రోజుల క్రితం ఓ ప్రైవేట్ పాఠశాలకు 3 ఫేజ్ లైన్ అప్రూవల్ కు యజమానికి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఎలక్ట్రికల్ ఏడీ సురేష్. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మైనర్ బాలిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇందిరా నెహ్రూ నగర్లో సేవ్ ఎ చైల్డ్ ఎన్జీఓ నిర్వాహకుడు రాజు మైనర్ బాలికపై నెల రోజుల నుంచి అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. బాధిత బాలికకు వైద్య పరీక్షలు చేయించి మరిన్ని సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. మన మేకల బాబు అనే అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటంటే కంటెంట్స్ వచ్చేసి ఒక సుమిత్ కుమార్ అని ఒక అతను ఒక ఆర్ఫనైజ్ నడిపిస్తున్నాడు. దానిలో పిల్లల మీద అంటే ఒక అమ్మాయి పైన లైంగిక దాడి చేశాడని ఆరోపణలతోనే ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు కొంతమంది అంటే ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెని మెడికల్ ఎగ్జామినేషన్ పంపించడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ కలెక్ట్ చేసి అలానే మిగిలిన వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ ఉంది. సో ఇది మోస్ట్ ప్రాబ్లీ 1 డేలో మేము ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గతంలో పనిచేశారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. అలాగే ఎంవిఎస్ మూర్తి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు. ఒక ప్రణాళికాబద్ధంగా చాలా సిస్టమేటిక్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి అన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలి, ప్రైవేట్ యూనివర్సిటీస్ నిర్మించాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడమా, వాటిని ప్రైవేట్ పరం చేయడమా అన్నటువంటి ఒక దురుద్దేశంతో స్వయాన నారాయణ గారే దీనిలో విద్య అన్నటువంటి దాన్ని ఒక వ్యాపారంగా చూసుకుంటూ, అలాగే మూర్తి గారు అన్నటువంటి చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కానీ, నారాయణ ఇన్స్టిట్యూషన్స్ కానీ, గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో ఒక భాగంగా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక భాగంగా వారి కనుసన్నల్లో జరుగుతూ ఉంది. స్వయాన ఈ విషయాన్ని నేను పార్లమెంటులో లేవనెత్తాను. క్లస్టరైజేషన్ ఆఫ్ స్కూల్స్ అనే పేరుతో గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి కూడా స్కూల్ ఉండాలి, అందరికీ కూడా 100% విద్యను ఎవరు కూడా విద్యను అభ్యసించకుండా ఉండడానికి లేదు, 100% లిటరసీ అన్నటువంటిది సాధించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వ స్కూళ్లను అన్ని గ్రామాల్లో నియమించాల్సిందిగా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు దానికి పూర్తి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటంటే క్లస్టరైజేషన్ అనే పేరుతో ప్రతి గ్రామానికి స్కూల్ అవసరం లేదు, క్లస్టరైజేషన్లో ప్రతి 10 కిలోమీటర్లకి ఒక స్కూల్ చాలు అని చెప్పి మిగతా స్కూల్స్ అన్నింటినీ కూడా మూసేసి 10 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ పాఠశాలను మాత్రం ఉంచడం జరుగుతూ ఉంది. అంటే నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక విద్యార్థి ఒక 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక స్కూల్లో మార్నింగ్ క్లాస్కి అటెండ్ అయ్యి తిరిగి 10 కిలోమీటర్లు వారి గ్రామానికి వెళ్ళాలంటే
పాయింట్ నెంబర్ 1, పేరెంట్స్కి ఎంత టెన్షన్గా ఉంటుంది, దాని ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చులు ఎవరు భరిస్తారు, దీనిలో ఎంత రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇది ఎంత ఖర్చుతో కూడిన పని, ఇది చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అని పార్లమెంట్లో ప్రశ్నించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం, మేము ఏ స్కూల్స్ని మూసేయడం లేదు, ఆయన తెలివినంతా ఉపయోగించి దాన్ని ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ ఆఫ్ స్కూల్స్ అని చెప్పి ఒక వర్డ్ని యూజ్ చేసి మేము స్కూల్స్ను మూసేయడం లేదు అని జవాబు ఇవ్వడం జరిగింది. మీరందరూ అర్థం చేసుకోవచ్చు ఇది ఎందుకు జరుగుతుంది అన్నటువంటి విషయం. దీని వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు వీళ్ళందరూ కూడా వెనుక ఉన్నారు. ఒక ఉద్దేశపూర్వకంగా ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా, ప్రభుత్వ స్కూల్స్ అన్నింటినీ కూడా మూసేయించడం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ స్కూళ్లను మీరు నిర్వీర్యం చేయొచ్చు, కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఏదైతే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసి విద్యను ప్రైవేటు పరం చేస్తున్నారో వాటిని అన్నిటినీ కూడా తిరిగి స్టేటస్ కో యాంటీ అంటే ప్రభుత్వ స్కూల్స్లో ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఇంప్రూవ్ చేసి ప్రైవేట్ స్కూల్స్తో సమాంతరంగా ప్రభుత్వ స్కూల్స్ను కూడా మేము తీసుకొస్తాము అన్నటువంటి దాన్ని ఈ యొక్క మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా. మూర్తి గారు ఒకటే విషయం చెప్పారు, ఎంజిఎస్ మూర్తి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన, ఆంధ్ర యూనివర్సిటీ ఒక దెయ్యాల కొంపానని చెప్పారు. దాంట్లో ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి, ఎందుకు ఆ మాట అంటున్నారు. ఆయన ఉద్దేశం ప్రభుత్వ యూనివర్సిటీస్ పనికిరావు, గీతం యూనివర్సిటీ లాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ మాత్రమే అల్టిమేట్గా నిలబెట్టాలి అన్నటువంటి ఉద్దేశం, దురుద్దేశం దానిలో కనపడతా ఉంది. ఇంకొక విషయాన్ని కూడా ఈయన గురించి చెప్పాలని అంటే మీ దృష్టికి తీసుకొస్తున్నా. మొట్టమొదటిగా గీతం యూనివర్సిటీకి అక్కడ 1 సెంటు భూమి కూడా లేదు. ఈరోజు 86 ఎకరాలు గీతం యూనివర్సిటీ ఉంది. ఇవన్నీ కూడా మొదట్లో మీరు కానీ రికార్డులు పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా అసైన్డ్ భూములు. ఆ రోజు రైతుల దగ్గర ఇవన్నీ కూడా, ఈ భూములన్నీ కూడా కొనుక్కొని చట్ట ప్రకారం వాటిని గవర్నమెంట్కి సరెండర్ చేయించి ఈయన విద్యా సంస్థలకు అలాట్ చేయించుకోవడం జరిగింది. ఈరోజు ఆ 86 ఎకరాలు కాకుండా ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్.